రావటం 3 సార్లు వచ్చింది, 3 సార్లు రివర్స్. అంటే వర్షాలు వీళ్ళు ఎంకిపల్లి చూపిసాగుకు వచ్చినట్లు ఫస్ట్ డిజైన్ రాంగ్ అండి. అతను ఎవరు మాట వినలేదు పెద్ద ఆయన. ఈ రోజు ఒకే వయసు రీత్యా గౌరవిస్తాం మాజీ ముఖ్యమంత్రి. తెలంగాణలో అనుమానం తెలుసు కదా కేసీఆర్ కు. ఇగో కొన్ని పదాలు ఇప్పుడు బాగుండే, అవి అన్ని రకరకాల మిగతా పొలిటీషియన్ ఎవరైనా తెలుసా తెలంగాణ? ఒక్కటండి, మిగతా పొలిటీషియన్ ఆయన కన్నా 1000 రెట్లు తెలిసిన వాళ్ళు ఉన్నారు. భలే ఉన్నారు మీరు. ఆయన ఎక్కడ ఏ చెరువు, ఎక్కడ ఏ వాగు, ఏం తెలిసింది? అల్లుడు, కూతురు, కొడుకు, వదిన కొడుకు తప్ప నీకు ఏం తెలుసండి 10 ఏళ్ళు? అంటే మళ్ళీ గదే అంటూ నాకు తెలిసిందేంది? ఒక 5 సంవత్సరాలకు మహిళా మంత్రికి పోస్ట్ లేదు, పొలిటికల్ మరి తెలిసింది ఏముంటది? ఆయనకు తెలిసింది ఏమున్నది? ఏం తెలిసింది? తెలంగాణ ప్రజల అమాయకత్వం రెచ్చగొట్టడం, తెలంగాణ చేయడం. ఈ ప్రాజెక్ట్ ఒకటి దయచేసి, ఇది ఎవరో కాదండి, ఇది మన తెలంగాణ ప్రజల మీద గుదిబండండి. ఇది దయచేసి భారం ఎవరు పోయారండి? మేము రాజకీయ నాయకులు పోయాము. ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఇలా స్వయంగా రాజగోపాల్ రెడ్డి గారు అందులో పార్టీలో ప్రముఖంగా ఉన్నారు, వాళ్ళ అన్నగారు ఇలా మంత్రిగా ఉన్నారు. అది ఊలిపోతే ఎందుకు మాట్లాడలేదు? ఇంకొక ప్రశ్న కూడా నేను అడుగుతున్నా, ఇద్దరిని కూడా అడుగుతున్నా, శ్రీనివాస్ రెడ్డి గారిని కానీ రాకేష్ రెడ్డి గారు. 60 ఏళ్ళు ఒక్క ప్రాజెక్ట్ ఎందుకు కట్టలేదండి మన గోదావరి నది మీద? ఎందుకు కరువు ఉన్నది? ఎందుకు నీళ్లు రాలేదు? ఈ మాటలు అప్పుడెందుకు మాట్లాడారు? ప్రాజెక్ట్ కడితే తప్ప, కట్టకపోతే తప్ప. 153 లక్షల టన్నులు ఎట్లా పండిందని ఒక్క నీటి బొట్టు కాళేశ్వరం ఒక్క నీటి బొట్టు వదలకుండా ఎట్లా కట్టిండ్రు? భరత్ గారు, ఒక్క నీటి బొట్టు వదలకుండా 153 లక్షలు రికార్డెడ్ ఎట్లా పండిస్తామండి తెలంగాణ రైతాంగం? అది కాళేశ్వరం మీరు చెప్పినట్టు రంగనాయక సాగర్, పోచమ్మ సాగర్ వాళ్ళ గురించి మరి ఎట్లా వచ్చింది రికార్డ్ ప్రొడక్షన్? అవునండి, నిజంగా ముందు నుంచి ఉన్నాయి కదా ప్రాజెక్ట్స్. ఈ పెద్ద దీనివల్ల ఇప్పుడు ఇది ఒక్క చుక్క వదలకుండా ఎట్లా కట్టిన చెప్పండి? ఒక చుక్క వదలకుండా ఎప్పుడైతే చెప్పండి ఈశ్వర్ గారు. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు గంధమల్ల ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. దేని ఆధారంగా చేసిందండి? మల్లన్న సాగర్ నుంచి మరి ఆ ప్రాజెక్ట్ లోకి నీళ్లు తీసుకుపోతాం, హైదరాబాద్ మూసి సుందరీకరణ చేస్తాం, హైదరాబాద్ కు తాగునీళ్ళు ఇస్తాం. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వస్తాయండి? మరి ఎక్కడికి వెళ్ళి వస్తాయి? నీళ్లు లేనప్పుడు, కాళేశ్వరం నీళ్లు రానప్పుడు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? మల్లన్న సాగర్ కు నీళ్లు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? గంధమల్ల ఎట్లా పూర్తి చేయగలుగుతారు? ఇప్పుడు అవి ఏం చేశారన్న మల్లన్న సాగర్ కావచ్చు, నలభజం సాగర్ కావచ్చు, రంగనాథ సాగర్ కావచ్చు అన్న, ఒక ఉమ్మడి మెదక్ జిల్లాకు మాత్రమే 3 ప్రాజెక్టులు. అక్కడ వేలాది ఎకరాలు, అదొక సబ్జెక్ట్ అవుతుంది మాట్లాడాలంటే. ఇప్పుడు వేలాది ఎకరాలు ప్రభుత్వంలో ఉన్న నాయకులు వాళ్ళ కుటుంబాలు వేలాది ఎకరాలు కొని, మీరు చూడండి మెదక్ జిల్లాకే 3 రిజర్వాయర్లు. ఇప్పుడు ఉత్తర తెలంగాణ ఇప్పటి వరకు ఒకటే జిల్లా, ఉత్తర తెలంగాణ 10 జిల్లాలు భలే మాట్లాడుతున్నారండి. ఉత్తర తెలంగాణ 15 జిల్లాలు ఉన్నాయి. మీరు భరత్ గారు చెప్పండి సార్, చెప్పండి సార్, భరత్ గారు చెప్పండి సార్ ఇది ఎంత రాంగ్ ఆర్గ్యుమెంట్ అండి? నాయకులు కొన్న భూముల కోసం అనండి ప్రాజెక్టు కట్టి. అవును అవును అవును, లక్షల ఎకరాల భూములు ప్రజల అవసరాలు కొడితే అంటే ఇటువంటి మాటలు చెప్పే కదా మీరు. అదే చెప్తున్నాం కదా, మీరు చెప్పండి ఏ జిల్లాలు ఉన్నాయి, ఇవి ఏ జిల్లాలు ఉన్నాయి చెప్పండి భరత్ గారు. ఏ జిల్లాలు ఉన్నాయి 3 ప్రాజెక్టులు? 3 ప్రాజెక్టులు ఎక్కడున్నాయి? 3 ప్రాజెక్టులు ఎక్కడున్నాయి అన్న? 3 ప్రాజెక్టులు ఎక్కడున్నాయి? 3 ప్రాజెక్టులు ఎక్కడున్నాయి? లక్షల ఎకరాలు 3 ప్రాజెక్టులు ఎక్కడున్నాయి? ఎందుకంటే మీరు చెప్పండి అన్న. ప్రజలకు 3 ప్రాజెక్టులు ఎక్కడున్నాయి అన్న? అన్న నేను చెప్పింది అబద్ధం అయితే తప్పైతే నన్ను సరిదిద్దండి అన్న. నన్ను ఈ 3 ప్రాజెక్ట్ రిజర్వాయర్లు ఎక్కడున్నాయి? నాయకులట 3 రిజర్వాయర్లు చెప్పమంటున్నాను కదా. సీనియర్ నాయకులను మాట్లాడకూడదు. ఈ 3 ప్రాజెక్టులు ఎక్కడున్నాయి? ఉమ్మడి మెదక్ జిల్లాల వేలాది ఎకరాలు. అది ఇంకొకటి ఉన్నది, ఇంక్వైరీ కమిషన్ తర్వాత ఎత్తారు, ఆగండి. ఇప్పుడు ఇది దీంతో అయిపోలేదు. ఒకటన్నా ఈరోజు తెలంగాణ ప్రజలు గుదిబండై కూర్చున్నది ఒకటే, అందులో జరిగిన అవినీతిని మరి పీసీ ఘోష్ కమిషను లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కాంప్రమైజ్ కాకుండా, కమిషన్లు షేర్ చేసుకోకుండా నిజాయితీగా పీసీ ఘోష్ గారి కమిషన్ ఆమోదించి ఇందులో ఎవరైతే దోషులు ఉన్నారో, ఎక్కడైతే అవినీతి జరిగిందో ఆ అవినీతిని రికవరీ చేసి ఈ అప్పు ఎంతో కొంత తెచ్చినాం 1,00,000 కోట్లు. ఇంకేమంటే ప్రజాస్వామ్యం నేను కొట్టలేం కదన్నా. ఇప్పుడు ఈ రోజు అన్నట్లు ఒక్క విషయం ఈ రోజు గౌరవనీయ మాజీ మంత్రి కేటీఆర్ గారు సిరిసిల్ల శాసనసభ్యుడు వేరే దేశంలో అయితే అన్నా ఇది అన్నట్టు చూడు, ఇది సౌదీలో అయితే ఇప్పటికి చాలా మంది కురిపెట్టే వాళ్ళన్నా
సౌదీలకి మాటలు మీరు 100% చెప్తున్నా మాట్లాడదు. రైట్. బాగా సౌదీ ఒక దేశం ప్రజాప్రతినిధిగా ఉన్నారు. 3 లక్షల కోట్ల ప్రాజెక్టు 3 నెలలకు కుంగిపోతే సౌదీ చట్టాలు సౌదీ అది తప్పు. అంటే అక్కడ అవినీతి అడుగుతున్నాం. అవినీతి అడుగు తప్పేమన్నది? అవినీతి అంటే ఎందుకు సంగతికుంటున్నారా? రాకేష్ రెడ్డి గారు, ఇప్పుడు అవినీతి అడుగుతూ సంగతి ఎందుకు? కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ సీఎం కేసీఆర్ రేపు అరే, హాజరు ఒక కాబోతున్నారు. బలగం ఎందుకండి? కమిషన్ దానికి అడిగిన బలపరీక్ష ఎందుకు? అంటే బెదిరించడానిక? కమిషన్ బెదిరించడానిక? న్యాయ వ్యవస్థను బెదిరిస్తారా? కమిషన్ అడిగిన న్యాయ ప్రతి వ్యవస్థను ప్రశ్నలకు బెదిరిస్తారా? కేసీఆర్ తన న్యాయ వ్యవస్థను బెదిరిస్తారా? ఇది ఆపితు. ఇది ఆంతరం. రాజ్యాంగ గౌరవం. మాజీ ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి న్యాయ వ్యవస్థను బెదిరిస్తారా? ఒక పార్టీ నాయకుడిగా ముఖ్యమంత్రి పార్టీ నాయకుల మద్దతు ఉంటది. ఏం తప్పేముంది అందులో? ఏంది న్యాయ వ్యవస్థను బెదిరించడము? కమిషన్ లోపలికి వస్తారా? వచ్చిన మీరు మీరేమైనా సభలు పెట్టుకోండి. వాళ్ళు కమిషన్ వాళ్ళు లోపలికి రారు కదా, బయట అంటే బల ప్రదర్శన. ఎందుకంటే బల ప్రదర్శన గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రి కూడా వ్యక్తి ఈరోజు రాజకీయ విలువలు వ్యవస్థలు కాబట్టి గొప్ప ప్రాజెక్ట్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఈశ్వర్ గారు వ్యవస్థను భయపెట్టకూడదన్న ఎప్పటికీ. ఈశ్వర్ గారు ఆయన ఏమంటారంటే మీరు ఇప్పుడు కార్ల ర్యాలీ కానీ చేయడం